మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మన ఎన్నికలై నిన్న కౌంటింగ్ అయ్యేంత వరకు ఎండ తీవ్రత ఎంత ఉన్నా కానీ మరి మా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఎండను లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి మరి జీవన్ రెడ్డి గారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడ్డటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎండలు బాగా ఉండే 45 డిగ్రీలు ఎండలు అయినా కానీ లెక్క చేయకుండా మార్నింగ్ టైంలో ఉపాధి హామీ దగ్గరికి వెళ్ళడము, సాయంత్రము డోర్ టు డోర్ చేయడము చాలా కష్టపడ్డారు. వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ మేము గత 5-6 సంవత్సరాల నుండి మేము చెప్తూనే ఉన్నాం. ఏమని చెప్తున్నాం అంటే టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే. ఇక్కడ టీఆర్ఎస్కు వేసిన ఓటు మరి బీజేపీకే పోతుంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో అన్ని బిల్లులు ఆర్టికల్ 370 ఇష్యూ అయితే ఏంది, ఇంకా వేరే ఇప్పుడు రైతులకు సంబంధించిన నల్ల చట్టాల విషయంలో అయితే ఏంది, ఏ బిల్లు అంటే ఈ అది నోట్ల రద్దు కార్యక్రమం కానీ ఏ బిల్లు పెట్టినా గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ కలిసి వాళ్ళ బిల్లులన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కవితను జైలు నుండి విడిపించుకోవాలని, మరి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని స్కాములన్నీ బయటపడతా ఉన్నాయో. ఫోన్ ట్యాపింగ్, చాలామంది అధికారులు అరెస్ట్ అయినరు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆయన హ్యాపీరావు ఉన్నాడు కదా, సంతోష్, ఆయన అయితే ఆయన భార్య మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందంట. వాళ్ళు చెప్పిందే అంటే అలాగా కుటుంబ సభ్యుల మీద, తర్వాత భార్య భర్తలు మాట్లాడుకునే సంభాషణల మీద, మన హైకోర్టు జడ్జిల మీద, వాళ్ళ సొంత మినిస్టర్లు, ఎమ్మెల్యేల మీద, ఆపోజిషన్ పార్టీ లీడర్లు అందరి మీద, అదేవిధంగా జర్నలిస్టుల మీద కూడా అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీంట్లో ప్రమేయం కేసీఆర్ గారిది ఉందని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భాలు మీకు అందరు కూడా తెలుసు. సో ఇవాళ గొర్రెలలో స్కాము, చేపలలో స్కామ్ ఉంది, భూములలో స్కాము, నయం డైరీ మళ్ళీ తెరుస్తున్నాం. అప్పుడు దొరికినటువంటి ఆస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా మళ్ళీ దాని మీద రీఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక కాళేశ్వరం విషయంలో కూడా మీకు అందరు కూడా తెలుసు. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ఉచ్చులాగా కేసీఆర్ కుటుంబాన్ని ఈ అవినీతి అన్నది చుట్టుకోవడం వల్ల మరి ఎక్కడ ఇంకా మళ్ళీ మా కుటుంబం జైలుకి పోతుందో అని చెప్పి బీజేపీకి మాట్లాడుకొని ఆయన కుమ్ముకైపోయాడు. దాంట్లో భాగంగానే మన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసే ప్రచారం చేసిండ్రు. డైరెక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఈ తెలంగాణ మన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి ఓట్లు వేయమని చెప్పారు. అంటే కలిసే ఉన్నారనడానికి ఒకసారి మళ్ళీ అంటే ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టు. సో కుమ్ముకు రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్, నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి నువ్వు నీ అవినీతిని నుండి తప్పించుకోలేవు. కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇలా కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. మరి అది తప్పించుకోవడానికి వీల్లేదు కదా, ఖచ్చితంగా దాన్ని కేసీఆర్ కుటుంబానికి శిక్ష పడాల్సిందే. ఇవన్నీ తప్పించుకోవడానికే ఇలా బీజేపీతో కుమ్ముకండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మొన్న మా జీవన్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల చిలుకు తక్కువ ఓట్లతోని ఓడిపోయిండు. దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అన్నీ చేసింది. ఎలక్షన్లు ఎట్లా కాంటెస్ట్ చేయాలనో మా శ్రేణులు బాగా కష్టపడ్డారు. అన్నీ అయినప్పటికీ 2 కారణాలు నేను చూస్తా ఉన్నా. ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసిపోవడము, బీజేపీకి సరెండర్ కావడము. ఈ గోవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ లీడర్, మరి ఎట్లా మోసపోయిండో కేసీఆర్ చేతిలో. కానీ ఆయనకి ఇప్పుడు తెలిసి వచ్చినట్టు కేసీఆర్ అంటే ఏందో.
మొత్తం తీసి బండ కొతికేరు అయితే మళ్ళీ లేవకుండా చేసారు, ఇక నడిమిర కొట్టారు ఇప్పుడు నిలబెట్టి. ఇంతకుముందు మేము లాస్ట్ ఎన్నికల్లో ఓడగొట్టి కాలీర కొట్టినాము, ఇప్పుడు నడిమిర కొట్టేసి వీళ్ళు మొత్తం ఇక లేవకుండా డిపాజిట్ పోయి మొత్తం 1,00,000 కూడా ఓట్లు రాలేదు టీఆర్ఎస్. మాకు ఇచ్చిన సమాచారం మేము బూత్లో చూసాం కదా, మొత్తం వాళ్ళు బీజేపీ ఓట్లేమని చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రధాన కారణం కాంగ్రెస్ ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంట్లో ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీ కంప్లీట్గా బీజేపీకి లొంగిపోవడం వల్ల వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ అవినీతిని నుండి బయటపడడానికి మోడీ ఒప్పందం చేసుకున్నారని మేము ఆరోపిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఫ్యాక్టరీలు తెస్తాము, 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మోడీ గారే 10 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ 5 ఏళ్ళు ఈయన ఎంపీ ఉన్నాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది, టీఆర్ఎస్ వాళ్ళు మూత వేసిండ్రు. ఇప్పుడు ముత్తంపేట కానీ ఇక్కడ కానీ ఇది కానీ మన జైరాబాద్ కానీ మూతపడ్డది. మరి తెరిపించంగా ఎవరు వద్దన్నారు? సిక్ ఇండస్ట్రీస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి గవర్నమెంట్ ఫండింగ్ చేసి తెరిపించవచ్చు. తెరిపించడానికి ఏమైనా ప్రయత్నం జరిగినాయా? ఇవాళ మేము అధికారానికి వచ్చినాక 6 నెలల్లోనే మేము ఎజెండాలో చెప్పినాం. ఇవాళ ఒక కమిటీ చేసాం శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, మళ్ళీ పబ్లిక్ హియరింగ్ కూడా చేసాం, ఫ్యాక్టరీలు విజిట్ చేసాం, అక్కడ రైతులతో మాట్లాడినాం, వాళ్ళకి ఏం కావాలో అది చేస్తామని చెప్పినాము. ఫ్యాక్టరీలను బ్యాంకు నుండి మనం విడిపోవడానికి, అంటే మనము మార్టిగేజ్ని క్లియర్ చేయడానికి కూడా అడ్వాన్స్గా 48 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు 5 ఏళ్ళలో ఏమైనా చేసిర్రా? ప్రయత్నం మనం చేసిర్రా? మరి కాబట్టి ఇవాళ ఏదో ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పినా మేము టైం లైన్ కూడా చెప్పినాము. వచ్చే డిసెంబర్, ఈ డిసెంబర్ కాదు 25 డిసెంబర్ లోపల. ఎందుకంటే ఒక క్రాప్ పండాలంటే చెరుకు 9 నెలలు అవుతుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఒక నిర్ణయం తీసుకొని మేము రైతులకు చెప్తాము, వాళ్ళ పంట పండించినాక నెక్స్ట్ సీజన్లో 25th డిసెంబర్ సీజన్లో ఖచ్చితంగా క్రషింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు కూడా ఇక్కడ వేపిస్తామని చెప్పినాం. ఇలా 5 ఏళ్ళు అయింది, ఒక పేపర్ మీద ఉన్న పసుపు బోర్డు ఇప్పటికైనా చూపిమనండి. మరి గెలిచింది కదా, ఎక్కడ పెడతారో తెలియదని ప్రశ్న అడితే అప్పుడు మళ్ళీ చెప్పారు, మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడే నిజామాబాద్లో పెడతామని చెప్పారు. నిజామాబాద్ ఎక్కడ పెడతారు? దానికి భూమి ఐడెంటిఫై చేసిండ్రా? దాన్ని ఏమైనా దానికి ఒక కమిటీ చేసిండ్రా? ఇక్కడ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, దాని నామ్స్ ఏంటిది, ఏం లేదు కదా. పేపర్ మీద 5 ఏళ్ళు, పేపర్ మీద ప్రకటన రావడానికి 5 ఏళ్ళు పట్టింది. ఇలా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు, కరీంనగర్ అయింది. మరి అరవింద్ గారు చెప్పాలి దీనికి జవాబు. నిజామాబాద్ ఏ రకంగా చూసినా కానీ కరీంనగర్ కంటే పెద్ద సిటీ, ఎక్కువ జనాభా ఉంది, హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, వైశాల్యం ఎక్కువ. ఇవాళ పసుపు ధర పెరిగిందని మాట్లాడుతున్నారు, అది ఏమైంది? పసుపు పెట్టడం తగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు ఎట్లుంటుందంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై పేరు మీద ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పిన, డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది మార్కెట్లో. పసుపు పెట్టేవాడు రైతే కరువైంది కదా. ఒక రైతు 5 ఎకరాలు పసుపు పెట్టేటోడు 1/2 ఎకర్ పెడుతుండు. మన దగ్గరనే 2 లక్షల ఎకరాలు పెట్టేటోళ్ళు ఒకప్పుడు 10 ఏళ్ల కింద. ఇవాళ మొత్తం 30,000కి వచ్చింది. సో పసుపు దొరకక ధర పెరిగింది, అది మీడియేటర్స్ పెంచింది, స్టాక్ స్పెక్యులేషన్. అది కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక వింగ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే చెరుకు, వరి, పప్పు దినుసులు, ధాన్యం అన్నీ కూడా కొనియలేదు అన్నట్టు. అది కమాడిటీస్ అంటే ఇవే. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు ఏమైంది? పసుపు రైతుల దగ్గర లేదు. మొత్తం భారతదేశంలో ఒక 4-5 గుజరాతీలు, ఒక 4-5 యూపీ వాళ్ళ బడా వ్యాపారుల చేతిలో ఉంది. వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ హైక్ చేసి స్టాక్ లేదు కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది, ట్రేడర్ చేతిలో కూడా లేదు ఇప్పుడు పసుపు. సో ఈ విధంగా అది కంట్రోల్ చేయకుండా ఇక పసుపు గురించి మాట్లాడుతున్నట్టు అది ఏమీ చేయలే వాళ్ళు. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు 5 ఏళ్లలో ఏం చేసినామని ఎలక్షన్లు అడిగినాం. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు గెలిచినావు కదా, 5 ఏళ్లలో ఏం చేయబోతున్నావు చెప్పు. బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగిరు. మేము చాలా సందర్భాల్లో ఎన్నికలలో ప్రచార సభలలో అడిగినాం, అయ్యా మోడీ గారు మీరు చెప్పిన వాగ్దానాలు ఏదైనా ఫుల్ఫిల్ చేస్తే చెప్పండి. అప్పుడు 15 లక్షల కోట్ల 15 లక్షలు ఒక్కొక్క పేద కుటుంబానికి ఇస్తామన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. మరి అదేవిధంగా రైతుల ఆదాయం డబుల్ చేస్తామని ఇవన్నీ చేస్తూ ఉంటే చెప్పండి అడిగినాం. అరవింద్ గారిని కూడా అడిగినాం, అయ్యా నువ్వు 5 ఏళ్ళు నువ్వు గెలిచినావు, మరి నీ పసుపు బోర్డు ఎక్కడున్నది, పేపర్ మీద ఉన్నది, మరి అదైతే ఇంకా కాలేదు, అందువల్ల పనులు ఉంటే చేసి చెప్పి ఓట్లు అడగమని అడిగినాం. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పి 5 ఏళ్ళు ఏం చెప్పిండ్రో ఏం చేసిండ్రో చెప్పలే. పోనీ గెలిచిన తర్వాత తెల్లారి ఏం చేస్తావా అంటే దానికి చెప్తలేరు. ఒకటే వాళ్ళు ఓట్లు పడడానికి కారణం ఏంటంటే ఈ మతాలను రెచ్చగొట్టి, సమాజాన్ని విడగొట్టి, ఒక
ఒక ఇంకొక అంటే ఈ సమాజంలోనే మైనారిటీస్కు దీనికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి హిందువులంతా కూడా రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి దాని కులాల మధ్యన చిచ్చుపెట్టి మతాల మధ్యన చిచ్చుపెట్టి ఓట్లు దండుకున్నారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. నేను నిజామాబాద్ జిల్లాలోనే చెప్తున్నా, వాళ్ళు బీజేపీ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమైనా చేసిందంటే చెప్పమనండి. పోనీ వాళ్ళు అరవింద్ గారు గెలిచిరు, ప్రజల నిర్ణయం, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయేతలు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఇలా అరవింద్ గారిని అంటే అభినందిస్తున్నాం కూడా, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి దాంట్లో అనుమానం లేదు. కానీ ఇవాళ గెలిచినావు కదా, నీ ప్రణాళిక ఏంది? ఇవాళ పోనీ ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ళు ఏం చేయలేను, ఈ 5 ఏళ్ళు ఏం చేస్తావా అంటే దానికి కూడా సమాధానం లేదు. ఇక కనిపించ కూడా తిరుగుతాడు. ఇక వాళ్ళు బీజేపీలో తిట్టుకుంటూ పనిచేసారు పాపం, వాళ్ళని మొక్కాలి. ఇంకా అంటే ఇలాంటి సందర్భంలో ఇవాళ అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచిరని. మేము చూపిస్తాము, వాళ్ళు ఒక్కొక్క మహిళా సంఘానికి 3,000 రూపాయలు వంచారు. డబ్బులు వంచి అధికార దుర్వినియోగం చేసి మళ్ళా రాజకీయంగా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేది వాళ్ళు. మేము క్లియర్గా ఎజెండా చెప్పినాం. 5 న్యాయాలు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇక్కడ తుక్కుగూడ మీటింగ్లో చెప్పారో దాన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళినాం. కాకపోతే అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అయింది, మరి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రా లేదా అన్నది సెకండరీ. కానీ మేము ఒక క్లియర్గా మేము 6 గ్యారంటీలలో 5 నెలల్లో మేము 5 గ్యారంటీలు మేము అమలు పరిచినాం. కాంగ్రెస్ పార్టీ ఎజెండాకి ఇది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడము, పేదవారికి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కానీ అదేవిధంగా ఈ బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాపాడము మా బాధ్యత, దేశాన్ని ఒక సమగ్రతను కాపాడడం మా బాధ్యత క్లియర్ ఒక ఎజెండాతో చెప్పినాం. చేసినవి కూడా చెప్పినాం. ఇవాళ చేయబోయేటి కూడా గెలిచిన తర్వాత మేము చేయబోయేటి కూడా చెప్పినాం. కానీ బీజేపీ పార్టీ ఒక ఎజెండా లేకుండా ఓన్లీ ఒక మతం పేరు మీద చిచ్చుపెట్టి ఓట్లు దండుకున్నారు కాబట్టి వాళ్ళు ఇలా గెలవగలిగినారు. దీనికి తప్పకుండా ఇవాళ కాకుండా రేపు ప్రజలు మళ్ళా అంటే ఒక ఏమంటారు, మేము ఆలోచన లేకుండానో ఇంకా లేకుండానో దేని విధంగానో అంటే ఒక మతానికి లొంగిపోయి మేము ఓట్లు వేసామనే భావన ప్రజలకు తప్పకుండా వస్తుంది. సో మా దగ్గర ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎక్కువ మంది లేరు మా కాన్స్టిట్యున్సీలో, కాబట్టి కొంచెం మైనస్ అయింది. కానీ తప్పకుండా మళ్ళా లోకల్ బాడీ వచ్చేసరికి మొత్తం కూడా కాంగ్రెస్ మొత్తం కూడా స్వీప్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్ర రాజకీయాలు చూస్తే బీజేపీ వాళ్ళు మీరు అడుగుతూ ఉన్నారు, ఏం అడుగుతున్నారు, కేసీఆర్ది ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇవ్వాలని. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు అంటే సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ, ఒకసారి వాళ్ళ చేతిలో పోతే ఇక కేసీఆర్ని కాపాడుకోవచ్చని, అంతేగాని కేసీఆర్కి శిక్ష ఇవ్వాలని కాదు. ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తలేరని. ఇలా ఎంతమంది పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యారు? ఇవాళ కాళేశ్వరం మీద కూడా ఎంత సెంట్రల్ టీం వచ్చింది, దాని మీద ఏసీబీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. గొర్రెల గొర్రెల పంపిణీలో అధికారులు సస్పెండ్ అయినరు. ఇవాళ రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఉన్న స్కామ్లో కూడా డిఎస్ఓ వీళ్ళందరూ సస్పెండ్ అయినరు. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నిజాయితీతోని నిబద్ధతతోని మరి ఎన్ని అప్పులు ఉన్నా కానీ కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోతే ఆయన ఏం మాట్లాడుతున్నారు, శాపనార్థాలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఎలక్షన్ తర్వాత. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కదా ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలిపోవాలని కోరుకుంటాడా? అంటే ఏంటంటే వాళ్ళు తీరా చూస్తే కుమ్ముక అయిపోయారు కదా. 17 నియోజకవర్గాలలో పార్లమెంట్లో కాంటెస్ట్ చేస్తే 2 రెండో పొజిషన్, మిగతా అన్నింటిలో డిపాజిట్ కావాలి. 12 పార్లమెంటు దాంట్లో ఇలా డిపాజిట్ లేదు. ఇలా 100% చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ యొక్క పని అయిపోయింది. టీఆర్ఎస్ మూతపడ్డ సంస్థ. వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో ఒక దారి కాంగ్రెస్ పార్టీలో రాబోతా ఉన్నారు. సో టీఆర్ఎస్లో 4-5 మిగులుతారు. టీఆర్ఎస్ అన్నది ఓడిచిన కథ. ఇవాళ కేసీఆర్ కానీ వీళ్ళందరూ అనుకుంటుండొచ్చు ఏంటంటే బీజేపీతో కలిసి మమ్మల్ని కాపాడుకుంటాం అని అనుకుంటున్నారు. ఇవాళ బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ స్వయంకృతపదం సెల్ఫ్ సూసైడ్ అన్నాడు, సెల్ఫ్ డెత్.
వాళ్ళతో కలిసి విడ్రా చేసుకోవడం అసలు ప్రచారం కాదు కదా, మొత్తం ఏజెంట్లను పెట్టలే. తెలంగాణ మొత్తం 10 ఏళ్ళు దోసుకున్నారు. ఇవాళ ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నది ఏంటంటే మీది ఈ హరీష్ రావు అయితే మొన్న అప్పుడేమో ఉద్యమం టైంలో ఏమో అగ్గిపెట్టె తీసుకపోలేదు, కిరోసిన్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టె మర్చిపోయిండు. మొన్న రాజీనామా వేయమని చెప్పినాం మనం, ఏది ఈ రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రాజీనామా చేస్తే నువ్వు స్పీకర్కి పోయాలన్నా అమరవీల రూపం దగ్గర ఇంత పెద్ద లెటర్ రాసిండు, మన ప్రేమ లెక్క రాసినట్టు ఇంత పెద్ద లెటర్ రాసిండు. ఇక నిన్ననేమో మళ్ళీ ఒకటి, నువ్వు అమెరికా పోయినావా బాబు, పోయి అక్కడ ఆయన ప్రభాకర్ రావును కలిసినావు అంటే లేదు నేను ముక్కు రాస్తా అంటాడు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం మతిస్థిమితం ఖరాబ్ అయిపోయి మొత్తము అంటే అధికారం పోయిందని దాని మీద బీజేపీతో కుమ్ముక్కు అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని దెబ్బతీయాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఇలా మేము ఇంకా మీకు అందరు కూడా తెలుసా, ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికలలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే 0.7% ఓట్లు పెరిగినాయి. ఇంకా మాకు గత ఎన్నికల్లో కేసీఆర్ గారు 90 సీట్లు గెలిచిండ్రు 18 ఎన్నికల్లో. ఆయనకి ఎన్ని పార్లమెంట్ అయినా వచ్చినాయి? 9 వచ్చినాయి. సారు కారు 16 అంటే ఇవాళ మేము చెప్పినాం 10 సీట్లు గెలుస్తామన్నాం, 8 సీట్లు గెలిచినాం, అది కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినాం. సో ఈ ఎన్నిక అన్నది కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఎన్నికనే, ఎందుకంటే మాకు ఓటు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి చెప్తున్నాను. సరే ఒక 2-3 జాగాలు ఓడిపోయిన వచ్చు, 4 జాగాలు ఓడిపోయిన వచ్చు, ఇది ఎందుకంటే ఇది వేరే ఎన్నిక కదా, ఇది పార్లమెంట్కి సంబంధించిన ఎన్నిక. పార్లమెంట్లో మరి అక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలా ఎవరు అనేది ప్రజల ఇష్టం, ప్రజలు నిర్ణయించుకుంటారు. అది డిఫరెంట్, దీని ఎజెండా వేరు, అది వేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.